కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా గ్లోబల్ టీం చర్చలు జరుపుతోంది. ఢిల్లీ రైన్ భవన్లో మెటా గ్లోబల్ టీం ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై వివరణ ఇవ్వనున్నట్లుగా తెలిపింది మెటా గ్లోబల్ టీం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా గ్లోబల్ టీం చర్చలు జరిపేందుకు రెడీ అయింది. ఢిల్లీ రైల్ భవనంలో అశ్విని వైష్ణవ్ను కలిసేందుకు మెటా గ్లోబల్ టీం వెళ్లింది. ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై వివరణ ఇవ్వనుంది మెటా గ్లోబల్ టీం. భారత ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో మెటా గ్లోబల్ బృందంతో ఈ రోజు మొదటి విడత చర్చలు ముగిశాయి. మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ సెక్రటరీ కృష్ణన్తో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమైంది. కొనసాగింపుగా రేపు రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఇటీవల నీట్ పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ఫేస్బుక్ పోస్టును మెటా సాంకేతిక లోపం నెపంతో కాసేపు నిలిపివేసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మెటా ఉన్నతాధికారులను ఆదేశించింది. రేపు జరగబోయే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెటా ప్రతినిధుల ముందు పలు కీలక అంశాలను ప్రస్తావించనుంది. ప్రముఖ వ్యక్తులు వెరిఫైడ్ ఖాతాల కంటెంట్ను తొలగించే ముందు ఎలాంటి ముందస్తు రక్షణలు తీసుకుంటున్నారు అనే సాంకేతిక విధానంపై ప్రశ్నించనున్నారు. ఏఐ ద్వారా సృష్టించబడే నకిలీ సమాచారం, డీప్ ఫేక్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించనున్నారు. బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడంలో వైఫల్యాలు, భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పనిచేసేలా కఠినమైన నిబంధనల అమలుపై చర్చ చేయనుంది. ఈ చర్చల తర్వాత భారత డిజిటల్ చట్టాల ఉల్లంఘనపై మెటా ఎలాంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా గ్లోబల్ టీం చర్చలు జరిపేందుకు రెడీ అయింది. ఢిల్లీ రైల్ భవనంలో అశ్విని వైష్ణవ్ను కలిసేందుకు మెటా గ్లోబల్ టీం వెళ్లింది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ అక్షయ, ప్రధానమంత్రి వీడియోను ఏకంగా 5 గంటల పాటు ఫేస్బుక్లో మిస్ అయింది. ఇప్పుడు ఆ విషయాన్ని అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం 140 కోట్ల మందికి ప్రధాని ప్రతినిధిగా ఉన్నారు. సో ఆయన వీడియో ఎందుకు మిస్ అయింది, దీనికి బాధ్యులు ఎవరు అనే దాని మీద ఇప్పుడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అంటే ఐటీ వ్యవహారాల స్థాయికి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సీరియస్ అవుతుంది. అదే సమయంలో ఐటీ కమ్యూనికేషన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ కూడా ఇప్పటికే మెటాకు నోటీసులు జారీ చేశారు. సో దీనికి ఎటువంటి రిప్లై ఇస్తారంటూ. సో ఇప్పటికే ఒకవైపు స్టాండింగ్ కమిటీ మాత్రం స్పష్టం చేసింది, 3 రోజుల్లోగా మెటా సీఈఓగా ఉన్నటువంటి మార్క్ జూకర్బర్గ్ వెంటనే ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలి. అంతేకాదు ఆ వీడియో ఫేస్బుక్లో 5 గంటల పాటు మిస్ అవ్వడానికి కారకులు ఎవరు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఉన్నటువంటి సేఫ్ టూల్ అంటే సేఫ్ బఫర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షిస్తాము. సో అది గనక తీసివేస్తే ఇకపైన ఏ వీడియోలు పెట్టినా అది ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో వాళ్ళే భరించాల్సి ఉంటుంది, వాళ్ళపై చర్యలు కూడా ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతోపాటు ప్రస్తుతం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇప్పటికే మెటా గ్లోబల్ టీం ఆయనతో సమావేశంలో పాల్గొంది. అందులో కీలక అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవైపు క్షమాపణ చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూనే మరోవైపు భవిష్యత్తులో భారత్లో జరిగేటటువంటి కొన్ని కీలక అంశాలపైన కూడా ప్రభుత్వం క్లారిటీ తీసుకోబోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తూ ఫేక్ వీడియోల ప్రచారం అనేది పెరిగిపోతుంది. సో దాన్ని నియంత్రించడానికి మెటా ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అనేది ఒకటైతే, సో భవిష్యత్తులో ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి అది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వీడియోలను తొలగిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా అంటే ఈ మధ్య కాలంలో పిల్లల హింసకు సంబంధించి కావచ్చు మరికొన్ని వీడియోలు కూడా పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే గ్లోబల్ టీంతో ప్రస్తుతం ఐటీ కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒకవైపు చర్చలు జరుపుతూనే ఈ టీంలో దేశానికి సంబంధించినటువంటి కొంతమంది ఐటీ నిపుణులు కూడా పాల్గొన్నారు. ఫైనల్గా మెటాకు సంబంధించినటువంటి విషయంలో అటు స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇటు ఐటీ శాఖ చెప్తున్నటువంటి నోటీసులకు మాత్రం వాళ్ళు సమాధానం చెప్పేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.